మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనాన్ని మనం ఒకసారి గమనిస్తే అక్కడ ఇలా రాయబడింది. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అనున్నదియే ఇది ముఖ్యమైనదియు మొదటిన్నదైన ఆజ్ఞ. చాలండి. పూర్ణ హృదయముతో ఆయన్ని ప్రేమించాలి, పూర్ణ మనస్సుతో ఆయన్ని ఆరాధించాలి. ఏం చెప్పాను నేను? పూర్ణ హృదయముతో ఆరాధించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. మీకు తెలుసా, నేడు పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో ఆరాధన జరగట్లేదు సంఘాల్లో, సార్వత్రిక సంఘంలో. ఎందుకు ఇంత పెద్ద మాట అన్నాను తెలుసా? పూర్ణ మనస్సుతో ఆరాధన అంటే ఏమిటి? పూర్ణాత్మతో ఆరాధించడం, ప్రేమించడం అంటే ఏమిటి? మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. దేవుడు ఈ మాట అన్నాడు అంటే దీని వెనకాల ఇంకొక ఉద్దేశం కూడా ఉండే అవకాశం ఉంది. సగం సగం మనసుతో దేవుణ్ణి ఆరాధించేవారు ఉన్నారు, పెదవులతో ఆరాధించేవారు కూడా ఉన్నారు. అందుకే ఏమన్నాడంటే అలా కాదు, పూర్ణ మనసుతో ఆరాధించమన్నాడు. సగం మనసుతో ఆరాధన ఎందుకు జరుగుతుందో తెలుసా? ఈ హృదయము వ్యాధి కలిగినదని ఉంది కదా బైబిల్లో. నరుని హృదయం ఘోరమైన, ఈ వ్యాధి సగమే పోతే పూర్ణ మనసుతో ఆరాధించలేము. ఈ హృదయానికి ఉన్న వ్యాధి పూర్తిగా పోవాలి, అప్పుడు మనం పూర్ణ హృదయంతో ఆరాధించగలుగుతాం. సగం హృదయాన్ని శరీరం ఏలుతుంటే మరొక సగమేమో ఆత్మ ఏలుతుంది. ఈ సగం సగం వల్లే మనం అటు వెచ్చగా ఉండలేకపోతున్నాం, ఇటు చల్లగా ఉండలేకపోతున్నాం, నులివెచ్చగా ఉంటున్నాం. అందుకే దేవుని గూర్చిన జ్ఞానము, దేవుని సత్యం మనలోనికి వచ్చినప్పుడు మనల్ని ఏలుతున్న చీకటి కూడా దానికి స్థలము లేకుండా ఈ లోకాన్ని విడిచినట్టు మనల్ని కూడా విడిచిపోతుంది. దేవునికి లోబడి వాడిని గద్దించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి. ప్రాసెస్లో జరిగిపోవాలి. భక్తి సాధన అనేది ప్రాసెస్లో జరిగిపోవాలి. నువ్వు బలవంతంగా చేస్తే ఏది జరగదు, నియమంతో చేస్తేనే జరుగుతుంది. దేవుని మందిరంలో ప్రతిదీ క్రమంగానే ఉండాలి, ఏది వంకరగా ఉండకూడదు. ప్రతిదీ క్రమంగానే ఉండాలి. చివరికి మీరు కూర్చునే విధానం కూడా క్రమంగానే ఉండాలి. ఇప్పుడేం చూసుకోకండి, తర్వాత జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ప్రతిదీ అంత క్రమముగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి నచ్చుతుంది. ఆయన క్రమాన్ని ఇష్టపడే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. సరే, ఈ పూర్ణ హృదయముతో ఆరాధన గురించి మాట్లాడడానికి ముందు, అసలు ఆరాధన అనేది సత్యముతో అన్నాడు కదా, ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. ఈ ఆత్మతో సత్యముతో ఆరాధన ఎలా జరుగుతుంది? ఒకసారి మనం ఈ విషయాన్ని ఆలోచన చేద్దాం. ఆరాధన అనే పొలిమేర అక్కడి వరకు రావాలి అంటే ఆరాధన కంటే ముందుండే మెట్టేమిటో తెలుసా? అభిమానం. అభిమానం కంటే ముందుండేది ఏమిటో తెలుసా? అవగాహన. అవగాహన కంటే ముందుండేది ఏమిటో తెలుసా? ఆలోచన. దేవుని గూర్చిన ఆలోచన నీకు తెలియపరచబడి, దాని మీద నీకు ఒక అవగాహన కలిగి, ఆ తర్వాత దేవుని మీద అభిమానం పెరిగి, ఆ అభిమానపు కట్టలు తెంచుకొని వస్తుంది ఆరాధన. అయితే మనిషి విషయానికి వస్తే అభిమానం దగ్గర ఆగిపోతాం, అభిమానపు కట్టలు తెగదు. దేవునికి మాత్రమే అభిమానం కంటే ఎక్కువ మనం చేసేది ఆరాధన. మనిషి విషయంలో అభిమానం దగ్గర ఆగిపోతాం, కానీ దేవుని విషయంలో ఆరాధన వరకు వచ్చేస్తాం. సరే, ఆలోచన, అభిప్రాయం, అభిమానం, ఈ మూడు కలగాలి కదా. ఆలోచన ఎప్పుడు కలుగుతుంది? ఎవరైనా ఒకరు నిలవబడి దేవుని గూర్చి మనకు బోధిస్తే మనకు ఆలోచన వస్తుంది.
ఆ తర్వాత ఆలోచన మనలోనికి వచ్చినప్పుడు మనకు అభిప్రాయం ఏర్పడుతుంది. ఆ అభిప్రాయం వల్లే దేవుని మీద అభిమానం పెరుగుతుంది. అప్పుడు మనం ఆత్మతో సత్యముతో సరే. ఇప్పుడు దేవుని గూర్చి మనకు తెలియని విషయాలు ఎన్నో మిగిలిపోయినప్పుడు పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, సత్యముతో, ఆత్మతో ఎలా ఆరాధన జరుగుతుంది? దేవుని గూర్చి చెప్పమని ఒకసారి ఇలాగే ఒక సభలో అడిగితే ఒక రిటైర్డ్ ఎంప్లాయీ చేయెత్తింది. మీలో ఎక్కువ సంవత్సరాల పాటు విశ్వాసంలో ఉన్నవారు ఎవరైనా ఉంటే దేవుని గూర్చి కొన్ని మాటలు చెప్పండి అని. ఆవిడ చెప్పింది, నేను పుట్టుక క్రైస్తవురాలని, నాకంటే సీనియర్ ఎవరు ఉంటారు, నేను చెప్తాను ఇవ్వండి అని ఇచ్చాను. దేవుడు ప్రేమ గలవాడు, దయగలవాడు, మంచివాడు, కరుణా సంపన్నుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, నమ్మకమైన వాడు, పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించేవాడు. ఇలా చాలా విషయాలు చెప్తూ వచ్చింది. దాదాపుగా 15 సంగతులు మాట్లాడిన తర్వాత, సరే అమ్మా, ఇప్పుడు సండే స్కూల్ పిల్లవాళ్ళు ఎవరైనా ధైర్యంగా మాట్లాడేవాడు ముందుకు రండి అంటే ఒక అబ్బాయి చేయెత్తాడు. ఆ అబ్బాయి ముందుకు వచ్చాడు. వాడికి మైక్ ఇచ్చాను. దేవుని గురించి నీకు తెలిసిందేంటో చెప్పు నాన్న అన్నాను. దేవుడు మంచోడు, ప్రార్థన వింటాడు, నాకు ఎగ్జామ్స్లో సహాయం చేస్తాడు, మా అమ్మ నాన్నని బాగా ఉంచాడు, మా తమ్ముడు జ్వరం పోగొట్టాడు అంటే స్వస్థపరిచేవాడని అర్థం. నేను ఎప్పుడు ప్రార్థించినా పలుకుతాడు, నా దగ్గరే ఉంటాడు, అందరినీ కాపాడుతాడు, మంచివాడు, మంచే చేస్తాడు, ఇలా చెప్పాడు. ఇప్పుడు ఈవిడ చెప్పిన దానికి ఈ సండే స్కూల్ అబ్బాయి చెప్పిన దానికి ఏంటనే డిఫరెన్స్ ఏముంది? చాలా చిన్న డిఫరెన్స్ కదా. కొన్ని పెద్ద మాటలు ఈవిడ చెప్పింది, కొన్ని వీడు చెప్పలేకపోయాడు, అంతే తేడా. మరి ఇన్ని సంవత్సరాలుగా పుట్టుక క్రైస్తవురాలయ్యి ఉండి దాదాపుగా 60-70 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆవిడ దేవుని గూర్చి మాట్లాడిన విషయాలకి సండే స్కూల్ పిల్లవాడు మాట్లాడిన దానికి పెద్ద డిఫరెన్స్ లేదు. ఈవిడ 15 సంగతులు చెప్తే వాడు 10 సంగతులు చెప్పాడు అంతే. మరి ప్రతి ఆదివారం అనేక సంవత్సరాల నుంచి మనం చేస్తున్న భక్తి కేవలం సండే స్కూలేనా? సాతాను ఎక్కడో చోటు పనిచేస్తుంటాడు పాపం. సరే చెప్పండి, ఈ పాయింట్ని బలపరిచాడు అన్నమాట, ఇది గుర్తుంచుకోండి అని. సరే ఇప్పుడు చెప్పండి, 60-70 సంవత్సరాల క్రైస్తవ్యానికి, క్రైస్తవ భక్తికి 10 సంవత్సరాల సండే స్కూల్ పిల్లోడికి తెలిసింది ఒక్కటే అవ్వడం ఎంత హాస్యాస్పదం ఇది. దేవుని గూర్చి సంఘానికి స్పష్టత లేకపోతే వారు చేసేది ఆరాధన కాదు. ఆరాధనలో మీకోసం ఏడ్చుకునే విజ్ఞాపన. జరిగేది అదే కదా. మీరు చెప్పండి, ఆదివారపు ఆరాధనలో మన కోసం ఏడుస్తాం చేతులెత్తి. సభలకు వెళ్ళినప్పుడు ఆరాధన అంటే మళ్ళీ మన కోసం ఏడుస్తాం. గృహకూటాల్లో ఆరాధన అంటే మళ్ళీ మన కోసం ఏడుస్తాం. ప్రార్థన ఎక్కడున్నా, ఆరాధన ఎక్కడున్నా కామన్గా జరిగేది మన కోసం ఏడవడమే. చెయ్యెత్తినప్పుడు 2 చేతులెత్తి దేవుని ఆరాధించేటప్పుడు ఆయన కృపను పాడాలి, సత్యమును పాడాలి, న్యాయమును పాడాలి, ఆయన వ్యూహమును పాడాలి, ఆయనను గణపరచాలి, ఆయనను హెచ్చించాలి. దానికి బదులుగా మనం చేసేది ఏమిటంటే కొంచెం స్తుతి చేసి ఆ తర్వాత మన కోసం, మన బాధల కోసం, మన కష్టాల కోసం ఏడుస్తూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా అదే జరిగిపోతుంది. ఆరాధన అంటే ఆయన్ని హెచ్చించడం, ఆయనను గూర్చి పాడడం, ఆయనను గణపరచడం. దేవదూతలకు కూడా తెలియని సంగతులతో మనం స్తుతిస్తుంటే వారు ఆశ్చర్యపడాలి తొంగి, దేవుని గూర్చి ఈ విధమైన జ్ఞానం మాకు తెలియలేదు అని. కానీ మనం మన కష్టాలనే ఆరాధనలో వ్యక్తపరుస్తాం. ఎవరైనా కన్నీళ్లు గార్చి ఆరాధన చేస్తుంటే కెమెరామెన్ ఫోకస్ చేస్తాడా? అప్పుడు కింద క్యాప్షన్, ఆత్మతో సత్యముతో ఆరాధన. అక్కడ ఏమి లేదు. ఆమె తన కష్టాల కోసం, తన బాధల కోసం, తన అప్పుల కోసం, తన వ్యాధుల కోసం ఏడుస్తుంది. అది విజ్ఞాపన. ఆరాధన వేరు, స్తుతి వేరు, విజ్ఞాపన వేరు. ప్రతిదీ క్రమముగా ఉంది. మీరు కొరంథీ సంఘం చూడండి, 1 by 1 చేస్తూ వచ్చారంట అన్ని వాళ్ళు పద్ధతిగా. ప్రతిదానికి సమయము కలదు అని ఉంది.
మనకు విజ్ఞాపనకి స్తుతికి తేడా లేదు, ఆరాధనకి స్తుతికి తేడా లేదు, అన్నీ కలిపి చేసేస్తున్నాం. కలిపి చేస్తే ఏమంటారో తెలుసు, దాన్ని కిచిడి అంటారు. ఏమంటారు? అది సంగతి. ఆరాధనని కిచిడి ఎందుకు చేస్తున్నారమ్మా? కిచిడి చెయ్యొద్దు, పులిహోర చెయ్యొద్దు, కలిపేస్తాం బాగా అన్ని. పరిశుద్ధాత్మునికి ఏమి ఇష్టమో తెలుసా? అన్నిటినీ సపరేట్ ప్రత్యేకంగా ఉంచడం ఆయనకి ఇష్టం. ప్రత్యేకించబడ్డం ఇష్టం, ప్రత్యేకించుకున్న వారింటి ఇష్టం, ప్రత్యేకం చేయడం ఇష్టం ఆయనకి. ప్రతిదాన్ని సపరేట్ చేయాలి, కలపకూడదు దేన్ని. చివరికి మన ప్రాణాత్మలు కలిసిపోతున్నాయి. అందుకే దేవుని వాక్యం వాటిని విభాగిస్తుంది. లౌకికాత్మ లేదా మన సొంత ఆలోచన విధానం, మన స్వబుద్ధి ప్రాణాత్మల్ని కలిపేస్తుంది. ప్రాణాత్మలు కలిపిన చోట, కలిసిన చోట, కలిసి ఉన్నవారిలో పరిశుద్ధాత్మ దేవుని చిత్తం నెరవేరదు. ప్రాణాత్మలు సపరేట్ అవ్వాలి. మీకు తెలుసా, మన హృదయాన్ని 3 భాగాల్లో మనమే ఏలుకోవాలి. ఆ 3 భాగాలను దేవుడు మన ద్వారా ఏలాలి. ఆమేన్. మొదటిది ఏలుకోవాలి అన్నాను, రెండవది దేవుడు మన ద్వారా ఏలాలి అన్నాను. 2 ఘట్టాలు ఉన్నాయి. హృదయం 3 భాగాల్లో ఉండాలి. ఎందుకు నేను ఈ మాట అన్నానో తెలుసా? మొదటిది, ప్రత్యక్ష గుడారపు విధానాన్ని చూస్తే ఆవరణం వస్తుంది. ప్రత్యక్ష గుడారం చూసారా మీరు ఎప్పుడైనా? చూడలేదా? నేను ఇప్పుడు చూపించలేనే. ఎవరైనా చూపించగలరు? లైవ్ నడిపే వాళ్ళు కుదురుతుందా? ఆ పిక్చర్ డౌన్లోడ్ చేసి చూపించవచ్చా? రైట్, ఈలోపు మీకోసం రెడీ అవుతుంది, చూడండి. తర్వాత ప్రత్యక్ష గుడారం ఉంటుంది, ఆవరణం. ఆవరణంలో బలిపీఠం ఉంటుంది, గంగాలం ఉంటుంది. ఆ తర్వాత లోపలికి వెళ్తే పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది, దీపస్తంభం ఉంటుంది, ధూపవేదిక ఉంటుంది. ఆ తర్వాత తెర ఉంటుంది. ఆ తెర దాటి వెళ్తే అతి పరిశుద్ధ స్థలం. అక్కడ మందసం ఉంటుంది. మందసం మధ్యలో కరుణాపీఠం ఉంటుంది. అక్కడికి దేవుడు దిగి వచ్చి యాజకులతో మాట్లాడతాడు. మందసం లోపట మన్నా పాత్ర, చిగురించిన అహరోను కర్ర, 10 ఆజ్ఞల పలుకలు ఉంటాయి. ఇది ప్రత్యక్ష గుడారం. ఇంకా దాని మీద వేసినటువంటి రంగురంగుల బట్టలు, దుప్పట్లు, వాటి వెనకాల ఉన్న ఉద్దేశాలు, ప్రతి దాని వెనకాల దేవుడు ఒక ఆలోచన నిర్ణయించి మోషేతో చెప్పారు. దేవుడు మోషేతో ఏమేం చెప్పారో అది యావత్తు మోషే చేశాడని ఉంది బైబిల్లో. సరే, ప్రత్యక్ష గుడారం దొరికిందా? ప్రత్యక్ష గుడారం ఆవరణాన్ని కలిగి ఉంది, పరిశుద్ధ స్థలాన్ని కలిగి ఉంది, ఇది కాదు నాన్న, ఇది తర్వాత చూపిద్దాం. ఆవరణం కావాలి నాకు, ఒక అవుట్లుక్ కావాలి. ఓకే, రైట్. సరే, ఇటు చూడండి. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, 3 ఉన్నాయి. మన హృదయాన్ని కూడా ఇలా 3 భాగాలు చేద్దాం. ఆవరణం, హలో, అక్కడ చూపించినప్పుడు చూద్దాంలే, ఇటు చూడండి. ఆవరణం, ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. కానీ పరిశుద్ధ స్థలం అనగానే యాజకుడు మాత్రమే వెళ్ళవలసిన ప్రదేశం. అతి పరిశుద్ధ స్థలం, యాజకుడు మాత్రమే వెళ్ళవలసిన ప్రదేశం. హృదయాన్ని 3 భాగాలు చేద్దాం. మొదటి భాగంలో నీ స్నేహితులు, బంధువులు ఎవరైనా నిన్ను కలవచ్చు, వారు ఏమైనా మాట్లాడవచ్చు. నీ ఆత్మీయ జీవితం విషయానికి వచ్చేసరికి ఆవరణంలోనే వారిని ఉంచేసేయాలి. ఆవరణం వరకే వారికి పర్మిషన్ ఉండాలి నీ హృదయంలో. వారి ఆలోచన, వారి నిర్ణయం నిన్ను ఏలకూడదు. వారితో నువ్వు ప్రేమ బంధం కలిగి ఉండే ప్రదేశం ఆవరణం. వారి మంచి చెడులు, బాగోగులు కూడా చూడగలిగిన బాధ్యతే ఆవరణం వరకు ఉంచుకోవాలంతే. అక్కడే నీ స్నేహితులు, నీ బంధువులు బలిపీఠం దగ్గర సువార్తను నమ్మాలి, గంగాలం దగ్గర తిరిగి జన్మించాలి.
ఈ ఆవరణములోనే నీ తోటి వారందరూ రక్షణ పొందేటట్లు వారు పరిశుద్ధ స్థలములోనికి తమ విన్నపాన్ని విజ్ఞాపనను పంపించే స్థాయికి నువ్వే వారిని తయారు చేయాలి. ఆవరణము దాటి వారిని రానివ్వకూడదు. నీ హృదయంలో ఒక భాగం ఉండాలి, అక్కడే ఉండాలి వారు. రెండవ భాగము అతి పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలములోనికి నిన్ను నడిపే నీ నాయకుడు అంటే యాజకుడు, అంటే నీ ఆత్మీయ జీవితానికి కావలసిన అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయాలన్నీ పరిశుద్ధ స్థలంలో జరిగిపోతాయి. అక్కడ పరిశుద్ధాత్ముడే నీకు ఆలోచన నేర్పించాలి. లోక మర్యాద కానీ లోక ఆలోచన కానీ నిన్నేలకూడదు. కాబట్టి మన హృదయాన్ని ప్రత్యక్ష గుడారంలాగా మార్చుకోవాలి. చూడండి ఒకసారి ఆ పిక్చర్ మీకు చూపిస్తారు. ఆ ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా ఉన్నట్లు మన హృదయాన్ని చేసుకుంటేనే మనం ఈ లోకంలో మన ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచుకోగలం. అదిగోండి, ఈ బయట కనబడేది ఆవరణం. ఈ బయట కనబడుతుంది ఏదైతుంది ఆవరణం. నీ బంధువులు, స్నేహితులు, మిత్రులు, అన్నదమ్ములు ఎవరైనా సరే అక్కడే ఉండాలి. వారు పరిశుద్ధ స్థలంలోనికి రాకూడదు. పరిశుద్ధ స్థలం ఎలా ఉంటుంది? మొదట చూపించిన పిక్చర్ చూపిస్తారు చూడండి. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉంటాయి మీకు ఓపెన్ చేసి, ఆ ప్రత్యక్ష గుడారం అలా ఓపెన్ అయ్యి దాంట్లో ఏముందో మీకు కనబడేటట్లుగా ఇంతకుముందు పిక్చర్ చూపించారు కదా, అదే చూపిస్తున్నారు చూడండి. ఇది పరిశుద్ధ స్థలం. అక్కడ దీపస్తంభం ఉంది, సముఖపు రొట్టెల బల్ల ఉంది, ధూపవేదిక కూడా ఉంది. ఇక్కడ నీవు నీ యాజకుడు మాత్రమే ఉండే ప్రదేశం ఇది. నీవు నీ యాజకుడు మాత్రమే ఉండే ప్రదేశం ఇది. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. చూడండి, ఇక్కడ నేను మీకు ఒకటి చూపిస్తాను. ఈ సముఖపు రొట్టెల బల్ల అనే దగ్గర ప్రభు శరీరము రక్తము తిని త్రాగే అనుభవం నీకు ఉంటుంది. అక్కడ మారు మనసు లేనివాడు రాకూడదు కదా. కూర్చోమ్మా, ఉన్న చోట కూర్చో తల్లి. రావడమే లేట్, మళ్ళీ నీకు స్థలం కావాలా? చూడండి, అక్కడ ప్రభు శరీరము రక్తము తిని త్రాగే అనుభవం. ఇక దీపస్తంభం ఉంది అక్కడ. ఈ దీపస్తంభంలో అచ్చు ఒలివ నూనె పోస్తూ ఉంటాడు యాజకుడు. ఈ అచ్చు ఒలివ నూనె గురించి బైబిల్లో ఏముందో తెలుసా? సువర్ణ తైలం అని ఉంది. సువర్ణ తైలం. చివరి దినాల్లో సంఘానికి సువర్ణ తైలం కావాలి. మరి ఈ భూమి మీద ఎక్కడ సువర్ణ తైలం దొరకదు. మళ్ళీ నేను చెప్పినప్పుడు చూపించినానా? ఈ భూమి మీద ఎక్కడ, ఇప్పుడు నన్ను చూడండి, ఈ భూమి మీద ఎక్కడ బంగారపు తైలం దొరకదు. కానీ చివరి రోజుల్లో సంఘం లోపట బంగారపు తైలమే పోయబడాలి. ఇంకా ఉత్తుత్తి మాటలు కాదు. ఓకే, కుటుంబం ఎలా బతకాలి, పిల్లలు ఎలా పెంచాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, ప్రేమగా ఎలా ఉండాలి, యథార్థంగా ఎలా ఉండాలి, నీతిగా ఎలా ఉండాలి, పరిశుద్ధంగా ఎలా ఉండాలి. ఎన్ని సంవత్సరాలు అదే నేర్చుకుంటాం? చచ్చే వరకు అవేనా? క్రీస్తును గూర్చిన మూలోపదేశాలు మానే టైం కూడా వచ్చేసింది. క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మాని సంపూర్ణమౌటకు సాగిపోవాలి. దేవుని గూర్చిన రహస్యము, దేవుని మర్మము, దేవుని జ్ఞానం నీకు ఎంత తెలుస్తుందో అంతగా నువ్వు ఆత్మీయ స్థితిలో ఫలిస్తావు. నీ ఆత్మ వర్ధిల్లుతుంది. ఈ సువర్ణ తైలం కావాలి ఇప్పుడు సంఘానికి. ఎక్కడుంది ఈ సువర్ణ తైలం గురించి? జకరియా గ్రంథంలో ఉంది. చూడండి, మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి జకరియా గ్రంథంలో ఈ సువర్ణ తైలమును గూర్చి రాయబడింది. చూడండి ఒకసారి. 4వ అధ్యాయము, జకరియా గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం నుండి. దీపస్తంభమునకు ఇరుప్రక్కల నుండు, ఒకరు మైక్లో చదవండి ప్లీజ్. దీపస్తంభమునకు ఇరుప్రక్కలను ఉండు ఈ 2 ఒలివ చెట్లు ఏమిటివనియు, 2 బంగారపు కొమ్ముల్లో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలివ చెట్లకున్న 2 కొమ్ములను ఏమిటివనియు నేను అతనిని అడుగు. ఈ మాట గమనించారా? 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును అని ఉంది అక్కడ. ఏ తైలం అంట? బంగారపు తైలం. ఈ భూమి మీద ఎక్కడైనా బంగారపు తైలం దొరుకుతుందా అంటే తప్పకుండా ఇది పరలోకం నుండి వస్తున్న తైలం. ప్రైజ్ ద లార్డ్. సంఘంలోనికి పైనుండి వచ్చే జ్ఞానం అని అంటుంది యాకోబు పత్రికలో. పైనుండి వచ్చే జ్ఞానం కావాలి. అచ్చు ఒలివ నూనె, సువర్ణ తైలం కావాలి సంఘానికి. అప్పుడు సంఘము తేజరిల్లుతుంది. భగ 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 మండిపోతుంది. ఎవ్వరు ఆర్పడం సాధ్యం కానీ దీపస్తంభం అవుతుంది. ఆమేన్. యాజకుని గొప్ప బాధ్యత ఏమిటో తెలుసా? బంగారపు కత్తెర పట్టుకుంటాడు. బంగారపు కత్తెర పట్టుకొని ఆ దీపము వెలగడానికి
ఆ ఒత్తి ఎప్పుడైతే పూర్తిగా కాలిపోయి జిడ్డుగా మారిపోయి ఉంటుందో దాన్ని వెంటనే సవరించి ఆ కాలిపోయిన నల్లటి ఒత్తిని అక్కడికి కట్ చేసి తిరిగి అది మండేటట్లు ఆరిపోకుండా చేస్తూ ఉంటాడు యాజకుడు. ఎప్పటికప్పుడు నూనె పోస్తూ ఉండాలి. అందుకే వంతుల చొప్పున పనిచేసేవారు యాజకులు. దీపం ఆరిపోకుండా ఉండాలి, దీపం ఆరిపోకూడదు. అలాగే సంఘ దీపం కూడా ఆరిపోకూడదు. ఈ చివరి రోజుల్లో సువర్ణ తైలం వస్తే సంఘం ఆరిపోవడం కాదు కదా, లోకంలో ఉన్న చీకట్లను పారదోలే అంత వెలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు సువర్ణ తైలం అంటే ఏమిటన్నమాట? దేవుని పైనుండి వచ్చే దేవుని జ్ఞానం. సువర్ణ తైలం అంటే అర్థం ఏమిటి? దేవుని జ్ఞానం. కాబట్టి ఆవరణం దగ్గరే మన బంధువులు, స్నేహితులు, వాళ్ళ నిర్ణయాలు ఏవైనా అక్కడే ఉండిపోవాలి, కానీ అది మన ఆత్మీయ జీవితం మీద ప్రభావం చూపించకూడదు. ఈ ఆవరణంలోనే వాళ్ళకి అన్ని జవాబు చెప్పగలగాలి, వాళ్ళకు కూడా అది న్యాయం అనిపించాలి. ఇక పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టావంటే నువ్వు దీపస్తంభంలాగా మండాలి. పైనుండి దేవుని జ్ఞానం నీలోనికి రావాలి. ఆ తర్వాత నువ్వు ఆయన శరీరం రక్తం తిని త్రాగుతావు, దీపస్తంభంలాగా మండుతావు. ఆ తర్వాత ధూపవేదిక. అప్పుడు నువ్వు చేసే ఆరాధన సత్యముతో, ఆత్మతో, సత్యముతో అవుతుంది. దేవునికి ఆరాధన అందుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు నీవు ఆత్మతో, సత్యంతో ఆరాధిస్తావు, నీ కొరకు అతి పరిశుద్ధ స్థలము తలుపులు తెరవబడతాయి. నువ్వు చక్కగా లోపలికి వెళ్ళి దేవునితో నీవు, నీ దేవుడు మాత్రమే ఉండే ప్రదేశం అది. ఆమేన్. ఇంకా అక్కడ యాజకుడు కూడా వద్దు. పరిశుద్ధ స్థలంలోనే నీవు యాజకుడు. అక్కడ ఆయన ఇచ్చే నిర్ణయాలు, ఆయన ఇచ్చే బోధ. పరిశుద్ధ స్థలం దాటి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తే డైరెక్ట్ దేవుడే నీకు బోధించుగాక, దేవుడే నేను నడుపుగాక. ఆ స్థాయికి ఎదగాలి మనం. ఆమేన్. సింపుల్గా 4 ప్రశ్నలు అడుగుతాను, మీరు సరిగ్గా ఆలోచిస్తారని నమ్ముతున్నాను. నాకు సమాధానం చెప్పండి, సరిగ్గా జవాబు చెప్పండి. పరలోక రాజ్యంలో బంగారపు వీధులు ఉన్నాయా? బంగారపు భవనాలు ఉన్నాయా? సరే. పరలోక రాజ్యంలో నదులు ఉంటాయా? కొండలు, పర్వతాలు ఉంటాయా? పక్షులు, జంతువులు ఉంటాయా? చెట్లు, ఫలాలు ఉంటాయా? పంటలు ఉంటాయా? స్టార్టింగ్లో బంగారపు వీధులు ఉంటాయంటే అందరూ ఉంటాయి, భవనాలు ఉంటాయంటే ఉంటాయి అన్నారా? తర్వాత నేను అడుగుతుంటే స్వరం ఒక్కొక్కటి తగ్గుతూ 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 వచ్చింది. అంటే స్పష్టత లేనప్పుడు శబ్దం కూడా రాదు, ప్రాబ్లం లేదు. తెలియనప్పుడు తెలియదు అనుకోవడమే మంచిది. తెలిసి తెలియనట్టుగా అనకూడదు అసలు. నిజానికి పరలోక రాజ్యంలో నదులు ప్రవాహం చేస్తున్నాయి, కొండలున్నాయి, కోనలున్నాయి, లోయలు కూడా ఉన్నాయి, అందమైన ప్రకృతి కూడా ఉంది, చెట్లు ఉన్నాయి, 12 నెలలు 12 కాపులు కాస్తున్నటువంటి జీవవృక్షపు చెట్టు ఉంది అక్కడ. దేవుని జీవజల నది ప్రవహిస్తుంటే ఈవలను ఆవలను జీవవృక్షపు చెట్లు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, మీరు చెప్పండి, పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఉంటాయా? ఉండవు. ఎందుకు అంటే బైబిలే చెప్పింది ఉండవని. వెరీ గుడ్. మరి దేవదూతల ఆహారం ఎందుకున్నట్టు అక్కడ? మన్నా ఎందుకున్నట్టు? ఆహారం ఎందుకుంది అని అడిగాను అంతే. పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఉండవు అనలేదు నేను. పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఉంటాయనేది నా అభిప్రాయం కాదు, ఉండవనే నేను నిశ్చితాభిప్రాయంగా నమ్ముతున్నాను. ఎందుకంటే వాక్యం చెప్పింది ఉండదని, నేను కూడా ఉండవనే అంటున్నాను. ప్రతిదానికి తలూపడమేనా? ఏం చెప్పాడురా? ఉండవంటున్నాడా, ఉంటాయంటున్నాడా? ఏం చెప్పాడు? ప్రతిదానికి. పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఉండవు, నేను కూడా అదే అంటున్నాను. బైబిల్ అదే చెప్పింది. మరి దేవదూతల ఆహారం పెట్టడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏమిటి? చాలా పెద్ద కారణం ఉంది, అది న్యాయమైన కారణం. ఆకలి దప్పులు లేని రాజ్యంలో సంఘానికి, క్రీస్తుకు వివాహమైన తర్వాత పెండ్లి విందు ఉండబోతుందంట. మరి ఆకలి దప్పులు లేని రాజ్యంలో పెండ్లి విందేంటి? చాలా పెద్ద న్యాయమైన కారణం ఉంది, తెలుసుకోవాలి మనం. దాని పేరే సువర్ణ తైలం. దేవుని న్యాయం, దేవుని ఆలోచన, దేవుని వ్యూహం, దేవుని మర్మం అన్ని తెలుసుకున్నప్పుడే మనం సువర్ణ తైలంతో నింపబడి భగభగ మండుతాం. మీరు చెప్పండి, ఆకలి దప్పులు లేని ఆ రాజ్యంలో జయించిన వారిని జీవవృక్ష ఫలములు మరి అన్నాడే. ఆకలి దప్పులు లేని చోట ఫలముల భోజనం ఏంటి మరి? సో వీటన్నిటి వెనకాల దేవునికి న్యాయమైన కారణం ఉంది, కానీ ఆకలి దప్పులు అయితే ఉండవు. ఇవి పెట్టడం వెనకాల పెద్ద ఉద్దేశం ఉంది, వాటిని జరిగిస్తున్నాడు కూడా ఆయన.
ఇంక ఇలా చెబుతూ పోతుంటే ఒకటా రెండా ఈ రోజంతా గడిచినా సరే మనం చెప్పుకుంటూనే ఉండగలిగే అన్ని దేవుని రహస్యాలు మనం ఇప్పటికీ తెలుసుకోకుండా బ్రతికేస్తున్నాం. 19 సంవత్సరాల కఠోరమైన తపస్సులో ఎందరో సేవకుల దగ్గర, ఎందరో భక్తుల దగ్గర, ఎందరో పెద్దల దగ్గర, ఎందరో పూజారుల దగ్గర, ఎందరో అనుభవజ్ఞుల దగ్గర, ఈ లోకాన్ని విడిచిపెట్టిన ఎందరో మహానుభావుల దగ్గర అక్కడ మనం నేర్చుకున్నప్పుడు మనకు తెలిసొచ్చే విషయాలు తిరిగి దేవుని దగ్గర మోకరిస్తే వాటన్నిటిని అనుభవంగా పొందుకున్న మనకు దేవుడు అనేక సంగతులు బోధిస్తాడు. ఆమేన్. కాబట్టి మనం దేవుని జ్ఞానం ఎక్కడుంది, దేవుని ఆలోచన ఎక్కడుందని తప్పకుండా వెతకాలి. వెండిని వెతికినట్లు దానిని వెతకాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, దేవుని గురించి మనకు తెలిసిపోయిందా? మొత్తం తెలియలేదనే విషయం కూడా తెలియలేదు. నేను అనేది అది ఏమర్థమైంది మీకు? తెలియలేదు అనే విషయం కూడా ఇంకా మనకి తెలియలేదు, అంత తెలియలేదు. అది నిజంగా దేవుని గురించి చాలా విషయాలు తెలియకుండానే భక్తి చేస్తున్నాం మనం. మీరు చెప్పండి, దేవుడు వెలుగులో ఉంటాడా చీకట్లో ఉంటాడా? వెలుగులో ఉంటాడు. మరి నేను గాఢ అంధకారం ముందు నివాసము చేయవాడని యెహోవా సెలవిస్తున్నాడని సొలొమోనుతో ఎందుకన్నాడు? తెలియదుగా మనకి. తెలియలేదని తెలిసింది ఇప్పుడు మనకి. తెలియదు మనకి. మీకు తెలుసా, దాదాపుగా 15-16 సంవత్సరాలకి ఈ ప్రశ్నలు అడుగుతున్నాను నేను ప్రపంచాన్ని. ప్రతి వేదిక మీద అడుగుతూ వస్తున్నాను. అందరు ఈ ప్రశ్న అడగానే కళ్ళు పెద్దగా చేసి చూస్తున్నారు. మీకంటే ఎక్కువ ఏదో నాకు తెలుసని కాదు, మనకి ఏం తెలియదు అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే నా పని. ఏం తెలుసుకునేటట్టు చెయ్యాలో దాని వైపు నడిపించడమే నా పని. ఒకరికి తెలియదని ఇంకొకరికి తెలుసని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం కాదు. గొప్ప మార్గం ఒకటి ఉంది, అటువైపు నడవమని చెప్పడానికి దేవుని చేత పంపబడిన వాడిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ. మరి ఇప్పుడు ఆయన గురించి ఏం తెలియకుండా సత్యముతో ఎలా ఆరాధిస్తాం? ఆయన గురించి తెలియకుండా జ్ఞానంతో ఎలా ఆరాధిస్తాం? ఆయన గురించి తెలియకుండా పూర్ణ మనసు పూర్ణ ఆత్మతో ఎలా ఆరాధిస్తాం? ఇప్పుడు చెప్పండి, ప్రతిరోజు కష్టాలు బాధలు ఇబ్బందుల కోసం ఏడుస్తావా, జ్ఞానం కోసం ఏడుస్తావా? అది ఎవరైతే దేవుని జ్ఞానం కోసం ఏడిచి దేవుణ్ణి అర్థం చేసుకుంటారో ఆటోమేటిక్గా వారి జీవితంలో దైవ కార్యం జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా సమస్యలు వాటికవే తొలగిపోతాయి. ఎందుకంటే నా పని నువ్వు చేస్తే నీ పని నేను చేస్తానని మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు. ఆమేన్. ఇంకో మాట చెప్పనా మీకు అర్థమయ్యేటట్టు? మీరు చెప్పండి, సంఘాన్ని అర్జెంటుగా సిద్ధపరచాలి, వెంటనే రెడీ చేయాలి. ఎవరిని వాడుకుంటాడు దేవుడు? 2 గుంపులు చేస్తాను. మొదటి గుంపు స్వస్థతలు, అద్భుతాలు, ప్రవచనాలు, వివేచన, వరములు, అభిషేకం అన్నీ కలిగి దేవుడే వీళ్ళకి ఇచ్చాడు, దేవుడే వాడుకుంటున్నాడు. ఒక గుంపులో దేవుడే వరములు ఇచ్చి వాడుకునేవారు. ఓకే. ఇంకో గుంపు దేవుని జ్ఞానం, దేవుని ఆలోచన, దేవుని మర్మం, పరలోక రహస్యం, దేవుని చట్టం, దేవుని న్యాయం బోధించే బోధకులు, దేవుడు వాడుకునే భక్తులు. వీరిని దేవుడే వాడుకుంటున్నాడు, వీరిని దేవుడే వాడుకుంటున్నాడు. వీరికి ఒక పేరు పెడదాం, మొదటి గుంపు, రెండవ గుంపు అందాం. మీరు చెప్పండి, రెండవ గుంపులో వాక్య జ్ఞానం, వాక్య మర్మం, దేవుని న్యాయం, దేవుని ఉద్దేశాలు బోధించే వాళ్ళు ఉన్నారు. మొదటి గుంపులో స్వస్థతలు, అద్భుతాలు, ప్రవచనాలు, అభిషేకంతో వాడబడుతున్న వాళ్ళు ఉన్నారు. సంఘాన్ని అర్జెంటుగా రెడీ చేయాలి వెంటనే ప్రపంచవ్యాప్తంగా. దేవుడు ఎవరిని వాడుకుంటాడు? మరి మనమందరం ఎటు పరిగెడుతుంటాం ఎక్కువగా? అందుకు సాతాను సంతోషంగా ఉన్నాడు. అందుకే సాతాను సంతోషంగా ఉన్నాడు. బోధ విషయం మిక్కిలిగా ప్రయాసపడేవారిని సన్మానించమని మనకు చెప్తే, బోధ లేకపోయినా సరే అది మన దృష్టే వేరుగా ఉందండి. బోధ ఉన్న చోట మనం ఉంటే, ఇదిగో ఇక్కడ ఉండే వాళ్ళు ఉన్నారే, వీళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు బోధకుడు, వరము గలవాడు కలిసి పని చేసినప్పుడు మరలా దైవ కార్యం సంఘంలో జరిగిపోతుంది. ఈ కలిసి పని చేయడం దగ్గర ఎందుకు ఆగిపోయిందో తెలుసా? ఇతను సొంతంగా ఆల్రౌండర్గా పనిచేయాలనుకుంటున్నాడు. ఇతను సొంతంగా పనిచేయాలనుకుంటున్నాడు. అరే, నాకు దేవుడిచ్చిన వరం ఏదో అదే వాడతాను, బోధ చేయడం నా పని కాదు, వరము వాడడమే నా పని అని అనుకోవాలి. ఇతను వచ్చి బోధకంతో కలవాలి. వీరిద్దరూ కలిసి ఎప్పుడైతే పని చేస్తారో అక్కడ ఆత్మదేవుడు కలిసి పనిచేస్తాడు. అప్పుడు సంఘం ఒకటే చోట విడుదల పొందుతుంది, ఒకే చోట స్థాపించబడుతుంది కూడా. ఆ రోజులు ఎప్పుడు వస్తాయో, ఎవరికి వారు తమ రాజ్యములు కట్టుకోవాలనే తపన పోతే ఆ రోజులు వస్తాయి. అందుకే శిష్యులు కావాలి. ఒక శిష్యుడు మాత్రమే
తన లాభాన్ని ఆశించకుండా దేవుని లాభాన్ని ఆశిస్తాడు. ఒక శిష్యుడు మాత్రమే దేవుని చిత్తం నెరవేరునుగాక అని అడుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ఆరాధన జరుగుతున్నట్టేనా? దేవుని గూర్చిన జ్ఞానం లేకుండా మనకు ఆలోచన కలుగుతుందా? అభిప్రాయం కలుగుతుందా? అభిమానం కలుగుతుందా? నాకు ఎవరైనా ఒక వ్యక్తి పరిచయం అయ్యారనుకోండి, ఆ వ్యక్తి గురించి ఫస్ట్ ఆలోచన కలుగుతుంది కదా, ఆలోచిస్తాను. తర్వాత ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఆ తర్వాత అభిప్రాయాలు ఏర్పడ్డాక వచ్చేది అతని మీద అభిమానం ఏర్పడుతుంది. మరి దేవుని గూర్చిన జ్ఞానం తెలియకుండా, దేవుని గూర్చిన ఆలోచన తెలియకుండా నీకు అభిప్రాయాలు ఎలా ఏర్పడతాయి? నువ్వు ఆయన్ని ఎలా అభిమానిస్తావు? పూర్తిగా కొంచెం కొంచెమే అభిమానిస్తావు, పూర్తిగా అభిమానించలేవు. పూర్తిగా అభిమానించకుండా పూర్తిగా ఎలా ఆరాధిస్తావు? ఇప్పుడు ఆరాధనకు కూడా మూలం ఏమిటి? దేవుని జ్ఞానం, దేవుని ఆలోచన విధానం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఇప్పటి వరకు మనం ఎక్కడున్నామో చెప్పాను, ఎంత దూరంగా ఉన్నామో చెప్పాను, ఎంత దగ్గరికి వెళ్ళాలో కూడా చెప్పాలి ఇప్పుడు మీకు. వీటి కోసం నేను దాదాపుగా 16 పుస్తకాలు రాశాను. అందులో కేవలం 7 రకాల పుస్తకాలు మాత్రమే మీ మధ్యలో ఉన్నాయి. మిగతా పుస్తకాలు అయిపోయాయి, అవి తిరిగి ప్రింట్ అవుతున్నాయి. ఈలోపు మీరు వీటిని సంపాదించుకోవచ్చు. మీకు కనబడుతుంది కదా, దీని పేరు విశ్వ న్యాయస్థానం. పరలోకంలో ఒక న్యాయస్థానం ఉంది. ఆ న్యాయస్థానం గురించి దీంట్లో రాశాను. మీకు తెలుసా, ఈ పుస్తకం కానీ మీకు అర్థమయ్యింది అంటే మీ ప్రార్థన గది భగ 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 మండి తీరుతుంది. అంత అద్భుతమైన పుస్తకం ఇది. నా పుస్తకాలన్నీ కూడా ఇలా మల్టీ కవర్ పేపర్తో ఉంటాయి. అంటే మీరేం చదువుతారో స్క్రీన్లో కనబడుతుందా? మీరేం చదువుతారో అవన్నీ మీకు ఇలా కనబడుతూనే ఉంటాయి. మీరు డైరెక్ట్గా చూస్తూ చదవచ్చు. ఓకేనా? అరే భయ్, అయితే ఇలా కనండి, లేదా ఇలా కనండి, ఏమన్నా ఓకే, మీకు అర్థమైంది కదా. ఎందుకు నేను నా పుస్తకాలను ఇంత అందంగా డిజైన్ చేయించానంటే, సైకలాజికల్గా మనం ఏదైనా చూస్తూ చదివితే వెంటనే మర్చిపోం. ఎక్కువసేపు కూడా దేవుని జ్ఞానాన్ని మీరు ఎక్కువసేపు చదివి సాతాను విషానికి విరుగుడుగా మీరే మారాలి. ఆమేన్. వాడు మనల్ని ఊరికే మర్చిపోయేటట్లు, బోరు కొట్టేలాగా చదవకుండా చేస్తుంటాడు. వాడి ప్రయత్నానికి నేను చేస్తున్నటువంటి విరుగుడిది. తప్పకుండా ఈ పుస్తకాలను సంపాదించుకోండి. అయితే దీని గురించి ఒక ప్రశ్న ఉంది. ఈ పుస్తకం గురించి, మనం ప్రార్థిస్తే పరలోకంలో కూడా బంధించబడుతుందని, భూలోకంలో కూడా విప్పబడుతుందని విన్నారు. ఏం బంధించి ఏం విప్పాలి సంఘం? మళ్ళీ ఆశీర్వాదాలు, దీవెనలు, దురాత్మలు అనకండి. సంఘం ఏం బంధించి ఏం విప్పాలి? మళ్ళీ సైతాన్ అనకండి. మనకు తెలిసింది అదే. నేను అదే చెప్పాను, స్వస్థతలు, అద్భుతాలు, దురాత్మలు అనకండి అని. దేవుడు ఏం బంధిస్తున్నాడు, ఏం విప్పుతున్నాడో తెలిస్తే మనం ఏం బంధించి ఏం విప్పాలో కూడా తెలుస్తుంది. పరలోక రాజ్యంలో ఆయన ఏమేం బంధిస్తున్నాడు, మనం ఈ లోకంలో ఏమేం బంధించాలి, ఏమేం విప్పాలి? అసలు పరలోకంలో బంధించి విప్పే అంత శక్తి మనకు ఎప్పుడు వస్తుంది? ఏ లేఖనాన్ని ఆధారం చేసుకుంటే వస్తుంది? ఈ పుస్తకంలో ఆ రహస్యం అంతా ఉంచాను నేను అందుకే చెప్తున్నాను, ఇది మీకు అర్థమైతే మీ ప్రార్థన గది మొదట కట్టబడి అక్కడ ఏం బంధించి ఏం విప్పాలో మీకు ఆత్మదేవుడు జ్ఞానం ఇస్తాడు. అప్పుడు ఇందులో మీకు అలాంటి స్పష్టమైన విలువలు, ఆధారాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అది ఈ పుస్తకాన్ని మీరు సంపాదించుకుంటే బైబిల్ మీకు బాగా ఎక్కువ అర్థమవుతుంది, దేవుడు ఎక్కువ అర్థమవుతాడు. ఆమేన్. ఇది ఒక అద్భుతమైన పుస్తకం. తర్వాత, దేవుడు ఒక్కడే అయితే ఇన్ని మతాలు ఎందుకు, ఇన్ని భాషలు ఎందుకు, ఇన్ని కులాలు ఎందుకు, ఇన్ని దేశాలు ఎందుకు అని అడిగే ప్రశ్నకు ప్రపంచమంతట నిజదేవుని ముద్ర అనే ఇంకో పుస్తకం ఉంది. దీంట్లో ఎన్నో ఆధారాలు ఉన్నాయి, చారిత్రాత్మకమైన ఎన్నో వివరణలు కూడా ఉన్నాయి. చెప్పాను కదా, నా పుస్తకాలన్నీ మీకు ఇలా మల్టీ కవర్ పేపర్తోనే ఉంటాయి. మీరు ఏమేమి చదువుతారో అవన్నీ మీకు ఇలాగా కనబడుతూనే ఉంటాయి. ప్రతి పుస్తకం ఇలాగే ఉంటుంది. మీకు మరలా నేను ఇది చూపించను, ఇక గుర్తుంచుకోండి. కాబట్టి ప్రపంచమంతట నిజదేవుని ముద్ర అనే ఈ పుస్తకం మీకు దేవుడు బాబేలు గోపురం దగ్గర నుండి ఇప్పటి వరకు అసలు ఏం చేస్తున్నాడు, ఎందుకు ప్రజల్ని విడగొట్టాడు, ఎందుకు ఎప్పుడు దగ్గర చేస్తాడు, ఎలా చేస్తాడనే మహారహస్యాలు ఇందులో ఉన్నాయి. ఇది మీకు సువార్తకు బలమైన ఆయుధం అవుతుంది ఈ పుస్తకం. ఏమే, ఇది తెలిస్తే మీరు దేశాల కోసం ప్రార్థించకుండా ఉండలేరు.
అనేకుల కొరకు మొరపెట్టే భారాన్ని నేర్పిస్తుంది, అనేకులకు జవాబుగా మిమ్మల్ని మారుస్తుంది ఈ పుస్తకం. తప్పకుండా సంపాదించుకోండి. ఇంకా ఆ తర్వాత దేవుడే లేడు అనే వాళ్ళ కోసం ఈ పుస్తకం చాలా చిన్న పుస్తకం. ఇందులో ఒక 50 ప్రశ్నలు ఉంటాయి. సైన్స్కు సైన్సే చేస్తున్న సువార్త ఈ పుస్తకం. ఈ ప్రశ్నలు తప్పకుండా దేవుడు ఉన్నాడు అని నిరూపిస్తుంది అన్నమాట. దీని పేరు అంతరిక్షం వెనుక. ఆ తర్వాత అదృశ్య దేవుడు, ఆయన సమీపించరని తేజస్సులో ఉండే దేవుడు. ఆయన్ని దేవదూతలు కూడా ఇప్పటివరకు చూడలేదు. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని స్తుతిస్తూ ఉంటారు ఆయన్ని చూడలేక. అలాంటి దేవుణ్ణి మనం ఎప్పుడైనా చూడగలమా? నిత్యత్వంలోనికి వెళ్ళిన తర్వాత చూస్తే ఎలా చూడగలం? ఈ పుస్తకంలో సమీపించరని తేజస్సు మర్మం ఉంది. తప్పకుండా ఈ పుస్తకాన్ని సంపాదించుకోండి. దేవుని ఉన్నతమైన జ్ఞానాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. ఇక మరో పుస్తకం పేరు క్రీస్తు ప్రయాణం చేసిన దేశాలు. ఈ వింతైన పేరు దీనికి ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, యేసు కాశ్మీర్ వచ్చాడని అంటుంటారు. నేనేమన్నానంటే, కాశ్మీర్ రావడం ఏమిటి, ఆయన అన్ని దేశాలకు కూడా వచ్చాడన్నా. అదేమిటండి అంత మాట అన్నారు. ఇది చదవమన్నాను. ఈ పుస్తకం చదవడానికి ఇచ్చిన తర్వాత వాళ్ళు అన్నారు, నిజమే యేసు ప్రభు అన్ని దేశాలకు దేవుడు అన్నారు. అలాంటి అద్భుతమైన జ్ఞానయుతమైన పుస్తకం. ఇందులో యోనాను గూర్చిన రహస్యాలు ఉన్నాయి. భక్తుడైన యోనాను గురించి ఇప్పటివరకు క్రైస్తవ సమాజం గుర్తించలేని ఒక అద్భుతమైనటువంటి రహస్యం యోనా గురించి రాయడం జరిగింది. తప్పకుండా ఈ పుస్తకాన్ని సంపాదించండి. దేవుడు సంఘంతో మాట్లాడాలనుకుంటున్నాడు. అంత మాత్రమే కాకుండా రీసెంట్గా మే 1వ తారీఖున ఈ పుస్తకం విడుదలైంది. దీని పేరు వ్యతిరేక ప్రశ్నలు. క్రైస్తవ్యం మీదకి వ్యతిరేకంగా అనేక ప్రశ్నలు అడుగుతున్నారు. దానికి ఎలా జవాబు చెప్పాలో లేఖనాధారాలతో, ఆత్మదేవునితో, సహనంతో, ఓపికతో ఈ పుస్తకంలో ఉంది. దీని పేరు వ్యతిరేక ప్రశ్నలు. ఇందులో మీకు 150 ప్రశ్నలకు మీకు జవాబులు దొరుకుతాయి. ఈ పుస్తకాన్ని తప్పకుండా సంపాదించుకోండి. ఇంకా చివరిగా మన ముందు ఇంకో పుస్తకం పేరు సనాతన సత్య పరిరక్షణ. క్రైస్తవుడు కొబ్బరికాయ ఎందుకు కొట్టడు? దీపం ఎందుకు వెలిగించడు? హారతి ఎందుకు వెలిగించడు? అగరొత్తి ఎందుకు వెలిగించడు? బలులు ఎందుకు ఇవ్వడు? ఈ ప్రశ్నలు ఉన్నాయి కదా. అన్నిటికీ తర్వాత భాషాపరమైన బైబిల్కి వ్యతిరేకంగా అడుగుతున్న ప్రతి ప్రశ్నకు ఒక 600 ప్రశ్నలకు ఈ పుస్తకంలో జవాబు ఉంది. దీని పేరు సనాతన సత్య పరిరక్షణ. ఈ 7 పుస్తకాలు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిని తప్పకుండా సంపాదించుకోండి. ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత ఎవరికైనా ఒక ఆలోచన వస్తుంది, ఇన్ని పుస్తకాలు ఎందుకు సార్, బైబిల్ చదివితే సరిపోదా అని. మరి ఇన్ని సంవత్సరాలు చదివి ఏం సాధించినావు అని అడిగితే జవాబు ఉండదు. మళ్ళీ ఏం లేదు, బైబిల్ అనేది మనకు అర్థం కాకుండా ఉన్న ప్రతి చోట దేవుడు కొందరు సేవకుల్ని అర్థమయ్యేటట్లు వాడుకుంటున్నాడు. ఈ మట్టి మనిషి ఏ రోజుకైనా మట్టిలో కలిసిపోతాడుగా. మనిషి మట్టిలో కలిసిన మనిషిలో ఉన్న దేవుని ఆలోచన మట్టిలో కలవకూడదు, వివరణతో ఉండాలి. అందుకే ఈ పుస్తకాలు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. చూడండి, బైబిల్ రాసిన ప్రవక్తలు ఆనాడు ఉన్నారు కదా. ఆ బైబిల్ రాసిన ప్రవక్తలు ఇప్పుడు బ్రతికే ఉన్నారా? కానీ వాళ్ళ మాటలు ఎందుకు ముద్రింపబడి ఉన్నాయి కాబట్టి. అలాగా మనిషి లేని రోజు కూడా దైవ కార్యం జరగాలి. అందుకని మీతో నిలబడి ఇక్కడే 10 సంవత్సరాలు ఇలాగే నిలబడి చెప్పలేరు, మీరు అలాగే కూర్చొని వినలేరు. కానీ మీ జీవితకాలం ఇవి పట్టుకొని బైబిల్ని బాగా నేర్చుకోగలుగుతారు, తెలుసుకోగలుగుతారు, మీ భక్తిని స్థిరంగా కట్టుకోగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాస్తవానికి ఫ్రీగా ఇద్దామనే తలంపు, ఫ్యామిలీకి ఫ్రీగా ఇచ్చేయాలనే కోరిక నాకుంది. కానీ ఏం చేద్దాం, ఫస్ట్ టైం బుక్స్ని టైప్ చేయించి DTP చేయించేటప్పుడు ఆ బ్రదర్తో అన్నాను, సహోదరుడా DTP చేసి నాకు ఇవ్వము, నీ కొరకు ప్రార్థన చేసేదను అంటే, వద్దు సుమి, నేను రోడ్డున పడేదను, డబ్బులు ఇవ్వమన్నాడు. సర్లే అన్న. ప్రింటింగ్కి వెళ్ళేటప్పుడు పెట్రోల్ బంక్ దగ్గర ఆగి, సహోదరుడా ఫుల్ ట్యాంక్ కొట్టుము, ప్రార్థన చేసేదను అంటే, వద్దు సుమి, ఉద్యోగం ఓడునన్నాడు, డబ్బులు ఇస్తానన్నాను. ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి వెళ్ళి, సహోదరుడా 2000 కాపీస్ ప్రింట్ చేసి ఇవ్వము, సంఘానికి పంచదము అంటే, వద్దు సుమి, నాకు భార్య పిల్లలు ఉన్నారు, నా షాపు మూసుకోవాల్సి వస్తుంది అన్నాడు. కాబట్టి వీటి మీద ఉన్న భారం అంతా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు అనమాట. అవి వాళ్ళకి ఇచ్చి మనం సంపాదించుకుందాం. దీంట్లో ఉన్న జ్ఞానానికి ఎప్పుడు వెలగట్టలేము మనం. అసలు నేను చెప్తున్నాను, ఇవి చదివినాక మీరు రుణమే తీర్చలేరు, ఎప్పటికీ రుణం తీర్చలేరు. అంత ఉన్నతంగా వాక్యం మీకు అర్థమయ్యేటట్టు చేస్తుంది ఈ పుస్తకం. దేవుణ్ణి అర్థమయ్యేటట్టు చేస్తుంది ఈ పుస్తకాలు. ఆమేన్. 16 పుస్తకాల్లో మీకు 7 అందుబాటులో ఉన్నాయి. తప్పకుండా ఈ పుస్తకాలని సంపాదించుకోండి. ఇవి చదివేలోపు మరలా మిగతా పుస్తకాలు కూడా తిరిగి ప్రింట్ అయ్యి వచ్చేస్తాయి.
మీరు ఎక్కడున్న ఏ ప్రాంతంలో ఉన్న వీటి వెనకాల ఉన్న నంబర్కి ఫోన్ చేస్తే వెంటనే మిగతా పుస్తకాలు కూడా మీకోసం పంపించేస్తారు. దేవుని ఆలోచనతో నింపబడదాం, దేవుని జ్ఞానంతో నింపబడదాం. ఆమేన్. ఇలా నేను ప్రసంగించి చెప్పే సంగతులు ఇక్కడ ఉంటాయి మీకు. కాబట్టి మనిషి ఉన్నా లేకపోయినా మిమ్మల్ని నడిపే దేవుని జ్ఞానం మాత్రం ఎప్పుడు ముందే ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. సో వందల వేల సంగతులకు సంఘం ఇంకా దూరంగా ఉంది. సంఘ అభిప్రాయం, ఆలోచనలు ఇంకా దూరంగా ఉన్నాయి. ఈ రోజు నుంచి దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా మమ్మల్ని క్షమించు. ఇన్నాళ్ళు ఈ లోకంలో బతకడానికి కావాల్సిన అన్నీ అడిగేశాం, కానీ పరలోకంలో బ్రతకడానికి కావాల్సిన జ్ఞానం ఇన్ని రోజులు అడగలేదు. ఈ రోజు నుంచి నా ప్రార్థన మారుస్తాను. ఇన్నాళ్ళు అప్పులు బాధలను ఏడిచాను, కానీ ఇప్పుడు నీ నీతి రాజ్యం కోసం ఏడుస్తాను. ఆనాటి అపోస్తుల ప్రవక్తల వలె నేను కూడా ప్రభువా నీ పైనున్న వాటిని వెతుకుతాను. పరలోక మహిమను వెతుకుదాం, పరలోక అంతస్తులు నిర్మించబడదాం. దేవుడు మీ అందరికీ తోడై ఉండి మిమ్మల్ని కట్టునుగాక.